కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ వీడియోని మిస్ చేయకుండా చూసి అన్ని ప్రికాషన్స్ ని తీసుకొని వెళ్ళండి. మనం నార్మల్ గా వేరే ట్రిప్ కి వెళ్తాం కదా, అలా కాదు కేదార్నాథ్ యాత్ర. ఈ ట్రెక్కింగ్ షూస్ ఉంటేనే వాళ్ళు ట్రెక్కింగ్ చేయగలరు. రెయిన్ కోట్ లేకుండా మీరు వెళ్ళారనుకోండి, ఇలా మారుతూ ఉంటుంది వెదర్ అనేది. కొంచెం వర్షపడినా అక్కడ కంప్లీట్ గా పవర్ కట్ చేస్తారు. గుర్రాల షిట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కచ్చ 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 వర్షాల్లో తడిచిపోయి కచ్చ 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 అని ఉంటది. పెయిన్ కిల్లర్స్ ఖచ్చితంగా కావాలి ట్రెక్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ట్రెక్కింగ్లో మనకి విపరీతంగా కాలు నొప్పి స్టార్ట్ అవుతుంది, సోరకాయ లాగా లావుగా అయిపోతుంది. టాబ్లెట్ వచ్చేసి డయామాక్స్. సో ఈ టాబ్లెట్ దేనికి అంటే మనకి మౌంటైన్ సిక్నెస్ అలాంటిది ఏమైనా ఉంది అంటే, ఎందుకంటే ఈ క్లైమేట్కి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళామంటే మనకి మౌంటైన్ సిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉత్తరాఖండ్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. యాత్ర పాస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. క్యాష్ మాత్రం మీ చేతిలో క్యారీ చేయండి. ఫోన్ పే, గూగుల్ పే అవన్నీ నమ్ముకొని మీరు కేదార్నాథ్కి వెళ్ళకండి. ట్రెక్కింగ్ ఎవరైతే కేదార్నాథ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2 months నుంచే వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను ఒక మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకండి. ఫస్ట్ థర్మల్ వేర్ వేసుకొని దానిపైన మన బట్టల్ని వేసుకోవాలి, దానిపైన ఈ జాకెట్ని వేసుకోవాలి. సో చూసారా ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా